ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది చెప్తా వినండి. మే నెల 12 నుంచి 17 వరకు చెప్తా వినండి. తీ చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం తీ చిలిక తే. ధనుసు రాశి వాళ్ళకి యాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి. నిజంగానండి, యాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలం అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది. వాళ్ళ ఇంట్లో దరిద్రం ఉండదు, ఇంటి మీద ఏ బరువు ఉండదు, ఎవరి దృష్టి ఎవరికన్నా ఉన్నా కానీ దూరం అయిపోతుంది. ఈ రాశి వాళ్ళకి యాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఉంటుందంటే మాత్రం ఇంట్లో మంచి బరకతు ఉంటుందండి. పైసగా పైసా కూడపెట్టి 4 రూపాయలు జమ చేసి అందరేమో పైకి వస్తుండ్రు, మనమేమో ఏడ ఉన్నామో ఆన్ని ఉన్నాం, మనం కూడా పైకి రావాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, అది ఇది కట్టాలి, ఏదన్నా కొనాలని ఆశలు కోరికలు మనసు లోపల చాలా ఉంటాయి. అవన్నీ జరగాలంటే మనము 4 రూపాయలు సంపాదించాలి. 4 రూపాయలు సంపాదించుకోవాలంటే కష్టపడాలంటే కష్టపడితే అది పని కాదు. ఇష్టంతో చేసిన పని అది కష్టం ఏమీ కాదు. ఇష్టంతోనే చేయాలి, అది ఈజీగా అయిపోతుంది. కష్టపడకుండా పని చేస్తే పైకి రాడు. అదృష్ట బలం బాగుంది, రాజా బతికేది ఉంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఎక్కువ ఆలోచిస్తారు. ఏదన్నా ఒక చిన్న మాట వచ్చిందనుకోండి, దానికి ఆలోచిస్తూ ఉంటారు. ఏమాయరా, ఎట్లాయరా, అది ఎట్లాయ, ఇది ఎట్లాయమని ఆలోచించడం. ఈ ఆలోచన వదిలిపెట్టండి. చిన్న పిల్లలు భార్య మీద ప్రేమ చాలా బాగుంటుంది, పిల్లల మీద ప్రేమ చాలా బాగుంటుంది. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా వెళ్తే ఇంటి దిక్కే ధ్యానం ఉంటుంది. ఇంట్లో మళ్ళీ తొందరగా వెళ్ళాలి, అందరికీ చూసుకోవాలనేది, ఇలాంటి ఇంటి మీద మీకు చాలా ప్రేమ, అందరి మీద నీకు చాలా ప్రేమ. ఈ రాశి వాళ్ళకు, ధనుసు రాశి వాళ్ళకు చాలా బాగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల కింద చాలా దెబ్బతిన్నారు, నష్టపోయారు, కష్టపడ్డారు. ఆరోగ్యం కూడా చాలా నష్టమైపోతుంది. ఆరోగ్యం చాలా పాడైపోతుంది. కొన్ని రోజులు అవుతుంది, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది. ఇంట్లో చూస్తే పైసా లేదు, అప్పు బాధ ఎక్కువైపోయి, ఆరోగ్యం సరిగా లేకపోయాయి. దీనికి చాలా ఆలోచిస్తుంటారు. మరి ఎట్లా లైఫ్ జరిగేది, ఎట్లా ప్రాప్తిలో ముందులు జరగాలంటే ఎట్లా అని ఇట్లా చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు కదా. ఆ టైం అంతా చెడు ఉన్న టైం అంతా పక్కకి జరిగిపోతుంది, మంచి ఉన్న టైం ముందల ఉంది. చేయి పెట్టిందంతా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. శని మస్తు సతాయిచ్చింది, ఇప్పుడు మీకు మంచి జరిగే టైం వచ్చింది, మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 11, రాజపూజ ఫలం 5, అవమానం 6. అంటే గురుబలమేమో 14, శనిబలమేమో 6. అంటే ఎంత తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు గురుబలం చాలా బాగుంది. తొందరపడకండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. మీరు చేసే ప్రయత్నం చేయండి, మీకు లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది, అంత జయమే జరుగుతుంది. తొందరపడకండి. ఇంకా మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.